పొడుగాటి కేశపాసం నేల మీద పరుచుకునుంది. శోభ నేల మీద కూర్చుని సోఫాకి తలాంచుకునుంది. సుమ తంబూరా మీటుతోంది. పక్కన ప్లేట్లో బజ్జీలు, కప్పులో టీ, యాస్ట్రే, సిగరెట్లు. ఇది లైఫ్ అంటే అంది సుమ ఊపిరి పీల్చుకునేందుకు ఆగినప్పుడు. శివాజీ మీద ఒళ్ళో తంబూరా పెట్టుకుని కూర్చుంది సుమ. వేళ్లు అలవోకగా మీటుతున్నాయి తంబూరాని. ఎన్నేళ్లు అమ్మకి శృతి వేసేది. అమ్మ వెనక కూర్చుని కచేరీలలో వెనక పాట పాడేది. అమ్మ కంఠానికి చక్కగా సరిపోయే కంఠం సుమది. అమ్మ తగ్గు స్థాయిలో పాడితే తారంలో పాడగలదు. అద్భుతమైన రేంజి అమ్మకెంతో ముద్దు సుమ కంఠం అంటే. శోభకి సంగీతం మీద తనలా దీక్ష లేదని, ఆసక్తి రాదని తెలిసాక హరిప్రియ తయారు చేసిన అనేక మంది శిష్యురాళ్లలో సుమొక్కతే. ఆమె వెనక కూర్చుని పాడేది, శృతి కలిపేది. నువ్వు పాడరాదు, తోడి పాడుతోంది సుమ. అమ్మ మ్యూజిక్ అకాడమీ కచేరీ కొంచెం విన్నాను అంది. కృష్ణ గానసభలో కళ్యాణి పాడింది. రాగం, తానం, పల్లవి. ఫైనార్ట్స్ లో భైరవి, బాలగోపాలం. తమిసాయిలో పూర్వ కళ్యాణి. త్యాగ బ్రహ్మగాన సభలో కాంబోజీ. శోభకి కాంబోజీ రాగం అంటే ఒక రకమైన సంకోచం, మనసు మారుమూలల్లో భయం. శ్రీ సుబ్రహ్మణ్యాయి నమస్తే. నీ ప్రాక్టీసు టేప్స్ తెచ్చుకోలే? మానేశానని చెప్పాను కదే. శోభ యాస్ట్రేలోని సిగరెట్ అందుకుంది. సుమ చిరుకోపంగా చూసింది శోభని, సిగరెట్ని. చివరగా ఏం నేర్చుకున్నావు? ఏకాగ్రతతో పొగ రింగులుగా వదులుతోంది శోభ. గౌతమ్ నేర్పిన విద్యది. సిగరెట్టు గౌతమ్ నేర్పిన సరదాయే. అయ్యయ్యో వెగటాయనే రాగయుక్తంగా పాడింది శోభ. మానేసావులే, చివరికి ఏం నేర్చుకున్నావని. సుమ వేళ్లు తంబూరా మీద కదులుతూనే ఉన్నాయి. అదే పదం. పాడరాదు. శోభ నిట్టూర్చింది. సుమ సంగతి తెలిసిందే, ఇక పాడేదాకా వదలదు. శోభ ఎప్పుడు ప్రదర్శనలిచ్చినా సుమే పాడుతుంది. శోభ సాధన చేసేటప్పుడు కూర్చుని విసుగు ఎరగకుండా పాడేది. తంబూరా శృతిలో కంఠం సరిచూసుకుని అందుకుంది శోభ. పయ్యద మీద చేరి పావళించి ఉండే సామికి అయ్యయ్యో వెగటాయనే మూడోసారి తిప్పి పాడుతుంటే సుమ కంఠం కలిపింది. ఏం జరుగుతుందో తెలిసే లోపల మఠం వేసుకుని కూర్చుని శోభ సుమకి ఒక్కో సంగతి నేర్పుతోంది. చేతులు ముద్రలు పడుతుంటే మొహంలో భావ ప్రకటన కలిపి. డోర్ బెల్ సంగీతానికి గదిలో తేలుతున్న సంగీత తరంగాలు ఆగాయి. తంబూరా పక్కన పెట్టి లేచింది సుమ. టైం ఎంత అవుతుందే? 6 అవుతుంది. శోభ జరిగి తంబూరా అందుకుంది. అమ్మ ఊరెళ్ళాక ఇంట్లో తంబూరా ధ్వని వినపడలేదు. తను అమ్మ క్యాసెట్స్ గాని ఇంకెవరన్నా గాని వినలేదు. తను సాధన మానేసింది కదా. సుమ తలుపు తెరిచిన జాగాలో ఓ పొడుగాటి మనిషి. శోభ కుతూహలంగా చూసింది. ఇవి రిటర్న్ చేద్దామని ఇంకో క్యాసెట్ వింటున్నారా? ఇంగ్లీష్లో మర్యాదగా ఉంది కంఠం. మంద్ర గంభీరమైన కంఠం. లోపలికి రావెట్టాలి. సుమ వెనక్కి జరిగింది. తలుపు పూర్తిగా తెరిచింది. సన్నగా, పొడుగ్గా, చెదిరిపోయిన జుట్టు, మాసిన గెడ్డం. ఆర్టిస్టులానే ఉన్నాడు అనుకుంది శోభ. సుమ గౌతమ్ అన్నదాన్ని బట్టి ఏ మధ్య వయస్కున్నో ఎదురు చూసింది. ఇతనికి 30 కాబోలేమో. మా శోభ వచ్చింది, మేమే పాడుతున్నాం. సుమ లోపలికి దారి తీసింది. శోభ, ఇతను విఠల్. విఠల్ మా శోభ. హలో. విఠల్ కళ్ళు శోభని కుతూహలంగా పరికించాయి. మీ అమ్మగారి పాటే వింటున్నాను ఈ మధ్య. సుమ నాకు ఆవిడ క్యాసెట్స్ ఎరువిచ్చారు. అసలు తలుపు దగ్గరే నిలబడితే మళ్ళీ మీ మదర్ కంఠమే వినబడినట్టుంది. ఏదో క్యాసెట్ అనుకున్నాను. హలో. తర్వాత తంబూరా మీటుతూ ఊరుకుంది శోభ. ఎంతమంది అన్నారో ఆ మాట. శోభ కంఠం విప్పితే హరిప్రియే. కృషి, సాధన, ఆసక్తి చాలవుగాని శోభకి సంగీత జ్ఞానం, మనోధర్మం పుష్కలం. మా శోభ కంఠం అచ్చం అమ్మ కంఠమే, చూడ్డానికి కూడా. సుమ గర్వంగా అంది. విఠల్, టీ తాగుతావా? శ్రమ కాకపోతే. శోభ తంబూరా పక్కన పెట్టి లేచింది. ఖాళీ టీ కప్పు తీసుకుని నేను పెట్టనా అంది. నువ్వు కూర్చో. సుమ ఆజ్ఞాపించింది. మీరు పాడతారా? చదువుకుంటున్నారా? లేదు. ఏం చేస్తున్నారు? శోభ తల తిప్పి అతన్ని చూసింది. అదే కుతూహలం నిండిన కళ్ళు పరీక్షగా చూస్తున్నాయి. ఇంట్లో కూర్చుని గోళ్లు గీలుకుంటూ ఉంటాను. మా శోభ అని సుమంటే ఏ 10 ఏళ్ల పాపం అనుకున్నాను. అతని కంఠంలో నవ్వు. విఠల్ విఠలని వీళ్ళిద్దరూ అంటే ఏ ముసలి రాయి చౌదరి టైపో అని నేను అనుకున్నాను. శోభ చటుకుననేసింది. మా శోభ డాన్సర్ విఠల్. సుమ కిచెన్లోంచి చెప్పింది. భరతనాట్యమా, కూచిపూడా? భరతనాట్యం. ప్రదర్శనలిచ్చారా? అప్పుడప్పుడు. ఇప్పుడు నేను వచ్చేసరికి ఏంటి పాడుతున్నారు? శోభ నిట్టూర్చింది. యాస్ట్రే దగ్గరకు లాక్కుంది. సిగరెట్ వెలిగించుకుంది. పదం అంది. సౌత్ ఇండియన్ అమ్మాయిలు స్మోక్ చేస్తారా? శోభ జవాబు ఇవ్వలేదు. ఇప్పుడు పాడిందేంటి చెప్పండి.
చెప్పానుగా పదం. అంటే పదమంటే మెడ భుజాలు కుదిపింది. ఒక కంపోజిషన్, అభినయం పట్టడానికి వీలైంది. మీ అమ్మ పాడిన క్యాసెట్స్లో ఉంటుందా ఆ పాట? ఉండదు. శోభ వాలు కళ్ళతో చూసింది. పదం సాధారణంగా కచేరీల్లో పాడరు, నాట్యానికి వాడుకుంటారు. చాలా విషాదంగా తోచింది వింటుంటే. ఏంటా పాట? శోభ వెనక్కి జరిగి గోడకి జారబడింది. అయ్యయ్యో వెగటాయనే అంది. ఈ సబ్జెక్టు అని మనసులో కలుపుకుంది. పాడండి. సుమని పాడమనండి. నేర్చుకుంది ఇప్పుడే. టీ కప్పులు పాటుతో ట్రే తెచ్చింది సుమ. సుమ, ఇప్పుడు పాడిన పాట మళ్ళీ పాడండి. నాకు పూర్తిగా రాదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాను అంది. పాడవే శోభ. నేను పాడను. సుమ కూర్చుని టీ పోస్తూ పాట కూనిరాగం తీసింది. అర్థమేమిటి? సుమ భుజాలు కుదిపింది. నేనలా వివరించలేను. మీరు చెప్పండి. ఆమె కేసి తిరిగాడు విఠల్. పట్టువదలని విక్రమార్కుడు. ఆమె కళ్ళు మూసుకుని ఆలోచించింది. ప్రాణానికి ప్రాణంగా మెలిగే నాయకునికి ఇప్పుడు మనసు విరిగిపోయిందని నాయిక బాధపడుతోంది. అది స్థూలంగా అర్థం అంది. తర్వాత సగం పాడుతూ సగం పలుకుతూ పదం అంతా తర్జుమా చేసి వివరించింది శోభ. వెలది నా మోము రెప్పవేక కనుగొన్న కలియ నిండు సంజె చీకటి గమ్మితే కలిసి నీ ముద్దు మోము కానరాకయుండునని తెలిపి పొద్దుండగానే దీపము తెమ్మనే సామికి అయ్యయ్యో వెగటాయనే. దీనికి డ్యాన్స్ ఎలా చేస్తారు? శోభ నవ్వింది. అభినయం ప్రధానంగా ఉండే ఐటమ్స్లో నృత్యానికంత తావుండదని వివరించబోయింది. అది కాదు, సంధ్యా సమయాన్ని, దీపాలని, మోము కనబడకపోవడాన్ని ఎలా డ్యాన్స్ చేస్తారని. శోభ ముద్రలు పట్టి చూపించింది. మళ్ళీ మామూలే. పాటంతా వివరించేసరికి శోభ టీ చల్లారిపోయింది. సుమ మొహంలో చిరునవ్వు. దాని అర్థం శోభకి తెలుసు. నువ్వు డ్యాన్సు మానేయడమేమిటి? మీరెందుకు పాడరు? శోభ ఆలోచించింది. ఇంట్రెస్ట్ లేక అంది. డ్యాన్సు సీరియస్గా తీసుకుంటారా? సీరియస్గానా? రోజుకి 8 గంటలు సాధన చేస్తుంది సుమ అంది. నిజం? శోభ కాదంది. నేను డ్యాన్స్ స్కూల్లో టీచింగ్కి సాయపడతాను. అదొక 4 అవర్స్. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను ఓ 2 అవర్స్. కాక మాస్టారు పాఠం చెబితే ఓ గంట, గంటన్నర అంతే. మీ చదువు పూర్తయిందా? శోభ తల ఊపింది. విఠల్, మా శోభ ఎంఏ ఇంగ్లీషు తెలుసా? మరింత సాధనకి టైం ఎలా దొరుకుతుంది? ప్రైవేట్గా చదివాను. ఆమె వాచి చూసుకుంది. గౌతమ్ రాలేదేంటి అంది సుమతో. సారీ, ఉలిక్కి పడ్డాడు విఠల్. చెప్పడం మర్చిపోయాను. గౌతమ్ ఫోన్ చేశాడు. అది చెప్పడానికే వచ్చాను అసలు. ఆ సంగతే మర్చిపోయి మాటల్లో పడ్డాను. తనకి లేట్ అవ్వచ్చట. 8ంటికి కరీంస్లో వెయిట్ చేయమన్నాడు మీ ఇద్దరిని. ఈ మనిషి ఎప్పుడు ఇంతే, సుమ విసురుగా అంది. శోభొచ్చిన తొలి రోజు కనీసం ఈ రోజన్నా త్వరగా రాలేడు. ఒకళ్ళమే ఎలా వెళ్ళి కూర్చోవడం? నువ్వు రా విఠల్. ఫ్యామిలీ రీయూనియన్లో నేనెందుకు? నీ మొహం. ఫ్యామిలీ రీయూనియన్ అయితే గౌతమ్ కూడా వద్దు, మేమే కబుర్లు చెప్పుకుంటాం. సుమ నవ్వింది. ఆ మాత్రం తోచుంటే ఎంతసేపు ఎక్కడెందుకు కూర్చున్నావు? విఠల్ శోభకేసి తిరిగాడు. మీకు అభ్యంతరం లేకపోతే. ఆమె భుజాలు కుదిపింది. డోంట్ మైండ్. సరే అయితే 7:30కు వస్తాను. విఠల్ లేచాడు. సుమ లేచింది. ఇంకో అరగంట అంతేనా విఠల్? బట్టలు మార్చుకో ప్లీజ్. శోభ తను లేచింది. సుమ, నీ చీరలు చూపించవే అంది. అన్నీ గౌతమ్ కొనిపెట్టినవే. కట్టు బట్టలతో వచ్చేసింది సుమ. ఇది నా పుట్టినరోజుకి కొన్నాడు. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీకి. సుమ కళ్ళల్లో గర్వాన్ని, తృప్తిని ఆనందంగా గమనించింది ఆమె. సుమ, నువ్వు సంతోషంగా ఉన్నావు కదే? తలూపింది సుమ. అమ్మ ఆశీర్వాదంలో నేను పెళ్లి చేసుకున్నానే అన్న బాధ తప్ప ఎలాంటి బెంగ లేదు నాకు. గౌతమ్ నన్నెంతో బాగా చూసుకుంటాడు అంది. మొదట్లో చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. అమ్మ మాటలు పదే పదే గుర్తుకొచ్చి గౌతమ్ నన్నెక్కడ మోసం చేస్తాడో అని భయం. తర్వాత ఇక్కడి ఒంటరితనం, భాష రాదు. అతను చాలా బిజీ. అతన్నలా ఆఫీసుకు పంపి రోజూ ఏడ్చేదాన్ని. నువ్వు, నాన్నగారు, అమ్మ అందరూ గుర్తుకొచ్చేవారు. ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయాను. ప్రాక్టీస్కి కుదరదు. ఆ ఒక్కటే. ఇంకో గురువు దగ్గరగా చూసి చూసి వెళ్ళలేను. హిందుస్థానీ నేర్చుకోవాలనుకుంటున్నాను. అలా చేయి. శోభ తలూపింది. ఈ చీర కట్టుకోనా? శోభ తెచ్చిన పట్టు చీరల్లోంచి ఒక చీర ఏరింది సుమ. అమ్మ బ్రిటానియా వాళ్ల కచేరీకి కట్టుకుంది. శోభ నవ్వుకుంది. అమ్మకి సరదా. తను కట్టుకునే పట్టు చీరకి కాంట్రాస్ట్గా అమిరేలా సుమకి చీరలు ఏరేది. వెనకగా కూర్చుని సుమ తంబూరా వేస్తుంటే చాలామంది సుమ అమ్మ కూతురే అనుకునేవారు. అప్పుడప్పుడు శోభ అమ్మ కచేరీకి వెళ్లేది జీన్స్లో. నువ్విది కట్టుకుంటావా? శోభ అడ్డు చెప్పలేదు. సుమకి కావాలంటే శోభ పట్టుచీర కట్టుకుని తల్లో పూలు కూడా పెట్టుకునేందుకు సిద్ధం ఆ క్షణంలో. ఎందుకో సుమంటే ప్రేమ పొంగుకొచ్చింది ఆమెకి.
రాత్రి 1 గంట. కొత్త స్థలం అవడం వల్ల కాబోలు శోభకి నిద్ర తేలిపోయింది. ఎన్నెన్ని కబుర్లు. ఇంటికొచ్చి ఇంకో గంటసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. విఠల్ జోకుల్ని తలుచుకుని నవ్వుకుంది. కొంచెం వింతగా అనిపించినా మంచివాడు అనుకుంది. ఆర్కిటెక్టులాగా ఆర్టిస్టుగానూ లేడు అనిపించింది. ఆమె సోఫాలో కూర్చుని కునికిపాట్లు పడుతుంటే సుమ నొచ్చుకుంది. పాపం పడుకోవే, రైలు దిగినప్పటి నుంచి విశ్రాంతి లేదు అంది. బట్టలు మార్చుకుని మొహం కడుక్కుని పడుకోబోతుంటే సుమ గదిలోకొచ్చింది. ఏంటే అంది ఆవులిస్తూ. సుమ ఏదో అడగబోయి ఊరుకున్నట్టు తోచింది. ఏం లేదు, శోభలు గుడ్ నైట్ చెప్దామని. మంచం మీద పిల్లి పిల్లలా చుట్టుకున్న ఆమె మీదకు వంగింది సుమ. ఎంత లేటుగా లేచినా పర్వాలేదు, హాయిగా నిద్రపో అంది. తలూపింది శోభ. లైట్ ఆపేద్దు అంది ఇంకోసారి ఆవులిస్తూ. ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి లైటు తీసేసి వెళ్లిపోయింది సుమ. శోభ ఆలోచిస్తూ ఉండిపోయింది. సుమ ఇలా వాత్సల్యాన్ని ప్రదర్శించడం ఎప్పుడు నేర్చుకుంది? ఈ ఏడాది కాపురంలోని ఆనందమేనా సుమనిలా ఆకర్షణీయంగా అందంగా మార్చేసింది? అమ్మ దగ్గర సుమ బుద్ధిగా వినయంగా ఉండేది. ఈ సరదా, ఈ అల్లరి చూస్తుంటే కొత్త మనిషిని చూస్తున్నట్టుంది. తనింట్లోనూ అల్లరి నవ్వులు ఉండేవి అమ్మ ఊళ్ళో లేనప్పుడు. అమ్మ గదిలో కడుగు పెట్టిందంటే చటుకున అంతా సీరియస్ అయిపోయి అటెన్షన్లోకి వచ్చేసేవారు. సుమ ఇప్పుడు బాగుంది అనుకుందామే. అమ్మ పాట హాల్లో కూర్చుని అమ్మ పాఠం చెబుతుంటే వింటోంది. ఆమె ముఖారి ఏమని నేర్పుతోంది కాబోలు. రాగం బోధపరుస్తోంది సుమకి. మేలుకుంది శోభ. ఎప్పటినుంచో సుమ కంఠం, అమ్మ కంఠం పిడేలు వినిపించాక అర్థమైంది. తను తెచ్చిన క్యాసెట్స్ పెట్టుకుని సాధన చేస్తోంది సుమ. రివర్స్ చేసి మళ్ళీ మళ్ళీ. అబ్బా సుమ కేకేసింది. ఆ తంబూరా ఎందుకు వేస్తున్నట్టు? ఒళ్ళు విరుచుకుంటూ లివింగ్ రూమ్ లోకి నడిచింది శోభ. తివాచీ మీద తంబూరాతో, ముందు క్యాసెట్ ప్లేయర్లతో సుమ. తంబూరా ఎందుకు వేస్తారు? శృతి రిఫరెన్స్కి. శృతిని వినడం రిఫ్లెక్స్ అవ్వాలి. పాజ్ ఇచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా తంబూరాని వినాలి. ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా శృతిని రిఫర్ చేసుకోవాలి. ఉట్టికే ఎందుకా తంబూరా వేయడం? శృతి తప్పింది కదూ, చాలా రోజులైంది కదే. సుమ లేచింది. టీ తాగుతావా? శృతి తప్పడం కాదు, శృతి చేరకపోవడం కాదు. నీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే సుమ, నువ్వు తంబూరా వేస్తావు కానీ ఆ శృతిని వినవు. అచ్చం అమ్మ తిడుతున్నట్లే ఉంది. సుమ సంతోషంగా నవ్వింది. ఏమని నేర్చుకుందామన్నా? శోభ 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 నవ్వేసింది. దాదాపు అమ్మ పాడే కీర్తనలన్నీ వచ్చు సుమకి. కచేరీలో కొత్తది పాడాలనుకుంటే సుమకి నేర్పుతుంది అమ్మ. పాడి చూద్దామని జడ విప్పుకుంటూ సుమ వెనకే కిచెన్లోకి నడిచిందామె. టీపాట్ అవన్నీ ఎందుకే, మిలిటరీ స్టైల్లో పెట్టొచ్చాయి అంది. టీ కప్పుతో లివింగ్ రూమ్లోకి నడిచి సిగరెట్లు వెతుక్కుంది. పొద్దుటే ఏంటి అవి? సుమ కసురుకుంది. మేడం విను, నేను స్వేచ్ఛగా ఓ నెల్లాళ్లు గడుపుదామన్న ఐడియాతో వచ్చాను. నువ్వు నేనేం చేసినా భరించాలి, భరించి తీరాలి. ఇలా సాధిస్తే నేను ఒప్పుకోను ఆమె ఖచ్చితంగా చెప్పేసింది. సుమ కోపంగా చూసి ఊరుకుంది. పైగా డాన్సు మానేశానుగా, ఆ బెంగాలేదు. ఆమె సంజయ్ ఇచ్చుకుంది. ఇంకా నా ఇష్టం. అలాగన్నావు బాగుంది. సుమ విసురుగా అంది. నీ ఇష్టం వచ్చినట్టేడు, నేను అడగను. గౌతమ్ మేడి? టైం ఎంతైందని నీ ఊహ? 10:30 అవుతోంది. గౌతమ్ ఆఫీస్కి వెళ్లి గంట అయింది. అతను లేట్ ఈరోజు. శోభ ఒళ్ళు విరుచుకుంది. మళ్ళీ లేచి నిలబడింది. ఏం చేద్దాం? నువ్వు చెప్పు, కబుర్లు చెప్పుకుందాం. సరే. సుమ పరీక్షగా చూసింది. చిక్కిపోయావే. శోభ ఒప్పుకుంది. ఏంటో ఎంత తిన్నా ఈ మధ్య బరువు తగ్గిపోతున్నాను అంది. నాన్నగారికి చెప్పి చెకప్కి వెళ్ళరాదు? ఆమె పెదవులు వంకర తిరిగాయి. ఏమన్నా తింటావా? వద్దు. శోభ జుట్టు జారుముడి వేసుకుంటూ కదిలింది. నువ్వు తిన్నావా? నాకేమీ తినబడదు పొద్దుట సుమంది. అన్నట్టు నిన్న అడిగే అవకాశమే రాలేదు. ఎన్నో నెల? శోభ ఉత్సాహం గడిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నా టానిక్స్, విటమిన్స్ అవి తీసుకుంటున్నావా? 3వ నెల. కొంచెం ఎనిమిగ్గా ఉంది అంది డాక్టర్. అమ్మకి తెలిస్తే ఎంత మురిసిపోతుందో. శోభ అంది. నాన్నగారికి ఉత్తరం రాస్తాను. ఎలాగో రాయాలిగా, క్షేమంగా చేరానని. ఆయన చదివినా చదవకపోయినా, ఎదురు చూసినా చూడకపోయినా. నువ్వన్నీ విపరీతంగా ఊహించుకుంటావు. నీకు అలవాటు ఎప్పుడు పోతుందో తెలీదు. శోభ దులిపేసుకున్నట్టు నటించింది. స్నానం చేశాక కూర్చుని రాస్తాను. నీ మాత్రల పేర్లన్నీ చెప్పు అంది. ఫోన్ చేసి మాట్లాడు. విఠల్ ఫోన్కి ఎస్టీడీ ఉంది. ఉంటే మటుకు ఫోన్ చేసి నెంబర్ ఇచ్చి నాన్నగారిని చేయమను. బిల్లు గురించి బెంగ అయితే. నేనలా ఇంకొకళ్ళ ఫోన్లో ఎస్టీడీ మాట్లాడలేను. ఇంకొకళ్ళు ఎవరో కాదు కదే, విఠల్. గౌతమ్కి చాలా మంచి స్నేహితుడు, చాలా మంచివాడు. ఏమనుకోడు. అసలు గౌతమ్ నీతో మాట్లాడింది విఠల్ ఫోన్లోనే కదా. భజన చేసే విధము తెలియదండి. శోభ బాత్రూంలో దూరి తలుపు వేసుకుంది. సుమ ఇంకేమన్నా అనే లోపల
విఠల్ తనకి నచ్చలేదని చెప్పుకుంది. అతని చనువు, ప్రశ్నలు వేసే తీరు, మాటల్లో ఉండుండి శోభ నువ్వేమంటావ్ అని తనని సంభాషణలోకి తీసుకొచ్చే విధము, గౌతమ్ సుమ కజ్జాలు పెట్టుకుంటే వాళ్ళని అతను చూసే తీరు, ఎందుకో అతను ఏం చేసినా శోభకి నచ్చలేదు. షవర్ కింద నిలబడ్డాక తోచింది. టవలు, బట్టలు, సోపు. ఓ సుమా! ఓరగా తలుపు తెరిచి పిలిచింది. ఈ సుమ ఎలాంటిదంటే ఉడుక్కుంటే పలకదు. సుమా! సుమా! ఏమైంది? బొద్దింక? సుమొచ్చింది. శోభకి బొద్దింకంటే చచ్చేంత భయం. నాన్నగారు అందుకే శోభ మెడిసిన్ చేస్తుందన్న ఆశ పెట్టుకోలేదు అంటారు. సాధారణంగా రాత్రులు గాని బయటికి రావే. అది కాదే బంగారు తల్లివి కదూ. నా టవలు, సోపు. మరి వీపు తోము పెట్టద్దు. ప్లీజ్. నాన్నగారికి ఫోన్ చేయడానికి ఒప్పుకో. బ్లాక్మెయిల్ చేయకే. నీ ఇష్టం. సుమ వెను తిరిగింది. ఏ రాక్షసి! నాకు వినపడలేదు. ప్లీజ్ సుమ, చాలా మంచి అమ్మాయివి కదూ. కాదు. ఇలాగే వచ్చేసి నా రూంలోంచి తీసుకోలేనా ఏంటి? తీసుకోగలవే. లివింగ్ రూంలో విఠల్. శోభ తలుపు వేసుకుంది. ఛ! అంది గట్టిగా. కాసేపటి తర్వాత సుమ తలుపు తట్టింది. ఇందా. శోభ తలుపు తెరవలేదు. రాక్షసి అంది. మర్చిపోయింది నువ్వైతే నేను రాక్షసుని ఎందుకయ్యానే? సుమ నవ్వు. తలుపు తెరవే. శోభ తలుపు వెనక నుంచుని ఓ 6 అంగుళాలు తెరిచి చేయి చాపింది. స్నానం చేసి త్వరగా తెములు. విఠల్ లంచ్కి తీసుకువెళతానంటున్నాడు. నేను రాను. ఏడుసావులే. శోభ 40 నిమిషాలు స్నానం చేసింది. పైన ట్యాంకులో నీళ్లన్నీ స్నానం చేసావా ఏంటి? సుమ కేకేసింది. శోభ బాత్రూం నుంచి తన రూంలోకి వెళ్తుంటే శోభ పలకలేదు. వెలిసిపోయిన జీన్సు, లక్నో కుర్తా, తల ఆరబెట్టుకుంటూ కిటికీ దగ్గర నిలబడింది. మళ్ళీ తలంటుకున్నావా? సుమ ప్రశ్నకి శోభకి నవ్వొచ్చింది. ఎప్పుడూ ఇంతే. సాధన చేసి చెమట పడుతోందని దాదాపు రోజు తలస్నానం చేసేది. సుమకి బెంగ, జుట్టు ఊడిపోతుందని. ఒంటికి మంచిది కాదని తలస్నానం చేసిన ప్రతిసారి సాంబ్రాణి పొగ వేసి పెట్టేది. రా, గౌతమ్ అప్పుడు తీసిన ఫోటోలు చూద్దు గాని. సుమ భుజం మీద చెయ్యేసింది. నీ ఫోటోలన్నీ ఎంత బాగా వచ్చాయో తెలుసా? శోభ అయిష్టంగా కదిలింది. విఠల్ లివింగ్ రూంలో కూర్చునున్నాడు. సోఫా నిండా ఫోటోలు. హలో శోభ. విఠల్ కళ్లల్లో నవ్వు. శోభకింకా ఉడుకుమోత్తనంగా అనిపించింది. హలో. మీ మదర్. ఆమె కంఠంలాగే ఏ బ్యూటిఫుల్ లేడీ. శోభ తలూపింది. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో. ఫోటోల్లో ప్రొఫెషనల్ గా ఫోటోగ్రాఫర్ అవడం వల్ల కాబోలు గౌతమ్ తీసిన ఫోటోల్లో తను బాగానే ఉంది. ఎన్ని ఫోటోలు అమ్మవి. హాల్లో కూర్చుని పాడుతూ తంబూరా శృతి చేస్తూ సుమ అమ్మ, అమ్మ కచేరీల ఫోటోలు, అమ్మ తను లాన్ లో కూర్చుని గార్డెనింగ్ చేస్తూ. గౌతమ్ ఇన్ని ఫోటోలు తీశాడా? ఆశ్చర్యపోయింది. సుమవి ఎన్నున్నాయో. తంబూరాతో కూర్చుంది. ఒకటి చాలా నచ్చింది ఆమెకి. సుమ, ఇది బ్లోక్ చేయించుకోవే అంది. శోభ, ఇది పట్టుకెళ్లొచ్చు మద్రాస్కి. విఠల్ ఒక ఫోటో చూపించాడు. లాన్లో ఆమె తను సాధన చేసేటప్పుడు కట్టుకున్న పొట్టి చీరలో అమ్మ కుర్చీ పక్కన మోకాళ్ళ మీద కూర్చునుంది. ఏం మాట్లాడుకున్నాం ఆ వేళ అనుకుందామె. అంత ఆత్మీయంగా కనిపించడానికి. అమ్మ వంగి ఏదో చెబుతోంది. ఇది బ్లోక్ చేసి నీ రూంలో పెట్టుకోవచ్చు. సుమ ఒక ఫోటో పైకి తీసింది. శోభ ఫోజిచ్చింది ఈ ఫోటోకొక్కటికే. అదే పొట్టి చీర, చెమటకి తడిసిన జాకెట్టు, మోచేతుల మీద, నుదిటి నిండా, నడుం మీద చెమట తెలుస్తోంది. ఆ రోజు గుర్తుకొచ్చింది ఆమెకి. ప్రాక్టీసు చేసినంతసేపు చూస్తూ కూర్చుని చివర ఫోటోలు తీయడం మర్చిపోయానని గౌతమ్ గోల పెట్టడం. అన్నీ ఒక్కరోజే తీశారా? దాదాపు అన్ని. ఇవన్నీ సరదాగా తీశాడు. సినిమాకి తీసినవి, ఇంటర్వ్యూ అవుతుండగా తీసినవి, తర్వాత కచేరీల్లో తీసినవి వేరే ఉన్నాయి. సినిమా ఏంటి? అమ్మ మీద డాక్యుమెంటరీ తీశారు. ఓ 2 వారాలు ఇంట్లోనే కాపురం పెట్టినంత పనిచేసి. అప్పుడే గౌతమ్ని మీట్ అయింది సుమ. శోభ విఠల్కి చెప్పింది. విఠల్ కుతూహలంగా చూశాడు. 3 వారాల్లో పెళ్లి చేసుకున్నారు. ఏ హ్యాపీ లవ్ స్టోరీ. బోల్డు కష్టాలు పడ్డారుగా. ఏం కష్టపడ్డాం? సుమ అడిగింది చిరుకోపంగా. అమ్మ ఆ రోజు నీకు చేసిన హితోపదేశం ఏంటి? కష్టపడ్డం కాదు. ఏం కాదు. సుమ విసురుగా లేచింది. టీ చేస్తాను అని అనౌన్స్ చేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. మీ మదర్ ఒప్పుకోలేదా? ఆమె నవ్వింది. మళ్ళీ నా మొహం చూడొద్దు అంది. ఏం గౌతమ్కి? మద్రాసు వాడు కాదు. తల్లి తండ్రి లేరు. ఉద్యోగమా ఫోటోగ్రాఫర్. ఎంత గొప్ప ఫోటోగ్రాఫర్ అయినా సరే ఇవేవీ కాక సుమ స్వంతంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నావు. అమ్మ సుమకి చాలా వైభవంగా తను చూసి చెయ్యాలనుకుంది. మీ ఫాదర్? శోభ పెదవి వంకర తిరిగింది. నాన్నగారు ఇవేవీ పట్టించుకోరు అంది. కూతురు పెళ్లి? సుమ అమ్మ కూతురు అనుకుంటున్నావా? శోభ నవ్వింది. ఒక విధంగా చూస్తే కూతురే. అమ్మ కూతురులానే చూసుకుంటుంది. కానీ చాలా చాలా దూరపు బంధువు అంతే. మరి ఒకసారి ఇప్పుడు కచేరీకి వెళ్ళినప్పుడు మా బంధువుల ఇంట్లో చూసింది.
సుమ పేరెంట్స్ పోయారు. సుమ పాడగా విని తను తెచ్చి పెట్టుకుంటానంది. చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు అలా అయితే. శోభ చర్రుమంది. పెళ్లి చేశాక కాపురం చేయాల్సింది సుమేగా. తను వెతుకున్న మనిషిని కాదన్నము. దాన్ని అందరూ డిసప్పాయింట్మెంట్ అని సర్ది చెప్పడం. ఐఎమ్ సిక్ ఆఫ్ ఇట్. 3 వారాలు అంత తొందర నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళు ఆదుర్దా పడ్డంలో ఆశ్చర్యమేముంది? విఠల్ సిగరెట్లు వెతుకున్నాడు. స్మోక్. శోభ వద్దంది. మనిషి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాక పెళ్లి ట్రాజడీ అవ్వచ్చు. శోభ ఊరుకుంది. సుమ తెచ్చిన టీ అందుకుంది. సుమ క్యాసెట్స్ దగ్గరికి వెళ్ళింది. హరిప్రియ త్యాగ బ్రహ్మగాన సభ డిసెంబర్ 82 చదివింది. ఏం పాడారే? దానిలోనే రాసుంటుంది చూడు. అబ్బా చెప్పరాదు. క్యాసెట్ బయటికి తీసింది సుమ. కొన్ని క్షణాల తర్వాత హరిప్రియ కంఠం ఆ గదినంతా ఆక్రమించింది. ఎంత తీయని కంఠం! ఏం విద్వత్తు! ప్రతి స్వరంలోనూ సౌకుమార్యం. ఎంతటి క్లిష్టమైన భాగాల్ని అతి సులభంగా తోపింపజేసే చాతుర్యం. ఆలాపనలో ప్రతిభ, భావం మాధుర్యం నిండిన ప్రజెంటేషన్. ఎక్కడా లయ తప్పదు. కల్పనా స్వరాలు సరే సరి. ఎవరే వెనకపాట? సునంద. సునంద. సుమ వింతపడింది. నోరు విప్పితే అపస్వరాలు అనేవారమ్మా. ఎలాగే వెనక పాడినిచ్చారు? ఏం పాడుతుంది? శోభ భుజాలు కుదిపింది. వర్ణం కనుక వినబడుతోంది. శోభ ఓ సిగరెట్ వెలిగించుకుంది. ఉట్టీనే తంబురా వేయడమేగా, చూడ్డానికి క్లాస్గా ఉంటుంది కదా అని. ఇదివరకు కేశవ్ కూర్చునేవాడుగా. కేశవ్కి బాగా పొగరెక్కింది. కాళ్ళు తిమ్మిరెక్కిపోతాయి, నడు నొప్పి, నేను కూర్చోలేనని చెప్పాడు. సుమ మొహంలో విషాదం. జాలి పడింది శోభ. సుమొచ్చాక కేశవ కూర్చోలేదెప్పుడు అమ్మతో. ఆ అమ్మకి చీరాది తీసి పెట్టడం, తంబూరా శృతి చేయడం, చివరికి డబ్బులందేలా చూడడం అన్నీ సుమ చూసుకునేది. పైకి బాగానే ఉన్నా కేశవ్కి సుమంటే అంత ఈర్ష. నువ్వు కూర్చోవచ్చుగా, విఠల్ అడిగాడు. శోభ వింతగా చూసింది అతన్ని. నాకు సాయంత్రం స్కూల్ ఉంటుంది. మీ అమ్మకి రోజు కచేరీలుండవుగా. నేనెప్పుడూ కూర్చోలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఏం? శోభ పెదవి కొరుక్కుంది. ఏం? ఎంత సులభంగా ప్రశ్న వేయడం అయినా ఇతనికెందుకు? ఎక్కడికి వెళదాం? సుమ మాట మార్చింది. నేను రాను. అదేం? నాకు బయటికి రావాలని లేదు. శోభ వేళ్లతో తల చిక్కు తీసుకోసాగింది. పైగా తల అరలేదు. డోంట్ బి సిల్లీ, విఠల్ అన్నాడు. శోభ చివాలన తల తిప్పి చూసింది అతన్ని. అతి గారవం చేసి నిన్ను పాడు చేశారు. కనీసపు మర్యాదలు తెలియకుండా పెంచారు, స్పష్టంగా అన్నాడు విఠల్. సుమ వంట వండలేదు. మార్నింగ్ సిక్నెస్ తో ఉన్నారని తెలుసు. కొంచెం సర్దుకుపోలేవు? నేను రానన్నానే గాని మిమ్మల్ని వెళ్ళొద్దనలేదే. ఇంట్లో నిన్ను వదిలేసి సుమ వెళతారనే. నేను ఒకరితనే ఉండగలను. విఠల్ ప్లీజ్. సుమ ఇంకేదో అనబోతున్న అతన్ని వారించింది. వంట చేయడం ఎంతసేపు? నువ్వు ఇక్కడే తిను. ఐఆమ్ సారీ సుమ, షీఈ్ బ్రాట్. విఠల్ లేచి నిలబడ్డాడు. శోభ సిగరెట్ కోసం చేరుకున్న నుసికేసి చూస్తూ కూర్చుంది. విఠల్ వెళ్లిపోయాక చాలాసేపు హరిప్రియ కంఠం రాజసం చేసింది. సుమ మౌనంగా టీ కప్పుల్ని తీసుకుని కిచెన్లోకి నడిచింది.